ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. నిన్న తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గ సమావేశం జరిగింది. దానికి విజయసాయిరెడ్డి గారు హాజరయ్యారు. వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు హాజరయ్యారు. అలాగే వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయినటువంటి రవిచంద్ర రెడ్డి గారు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆయన విజయసాయిరెడ్డి గారికి బాగా క్లోజ్. విజయసాయిరెడ్డి గారితో కలిసి షేర్ చేసుకున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజకీయాల్లో కీలక బిందువుగా మారారు కాబట్టి ఆయన పొలిటికల్ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఏంటి, అసలు రెడ్డిల మీటింగ్ పెట్టడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేయటం ఏమైనా లక్ష్యంగా పెట్టుకున్నారా అన్నీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తీక్ గారు. తిరుపతిలో మీటింగ్ ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగింది. ఓకే, విజయసాయిరెడ్డి గారు మీరు కలిసి విజయసాయిరెడ్డి గారిని కలవడం జరిగింది. మరి మీరు మళ్ళా లేదండి, ఇప్పుడు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి అనే కానీ నవీన్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డికి బంధువుగా ఉన్న నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కదా, అతను కాంగ్రెస్ కాదు బీజేపీలో ఉన్నారండి. బీజేపీలో ఉన్నారు. భాను ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ నుంచి అంటే దర్శనానికి వెళ్ళినప్పుడు కలిశారు, వస్తా అన్నారు అని రాలేకపోయారు. అదేవిధంగా అనేక మంది ఎవరైతే వచ్చారో దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎందుకు తిరుపతిలో జరిగినప్పుడు భూమని రావాలిగా, వైసీపీ నుంచి ఎందుకు రాలే? అంటే ఆయన ఏదో పరిహార దీక్షలు చేసుకుంటున్నాడు. సో ఖచ్చితంగా కూడా వచ్చి ఉండాల్సింది. పిలిచారు, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచారు, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వచ్చారు, రాకూడదు. సరే, ఇప్పుడు నాకు ఈ స్ట్రాటజీ చెప్పండి. విజయసాయిరెడ్డి గారు వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం చేసి తానే కొత్త రాజకీయ పార్టీని పెట్టడానికి తయారవుతున్నారు. దానికన్నా ముందు కొంచెం చెప్పండి. రాజకీయ పార్టీలతో పాటు రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క కులం కూడా కులాల సమావేశాలు పెట్టుకోవడం సహజం. నిన్నటి రోజునే కాపుల సమావేశం కూడా తిరుపతిలో జరిగింది. దానికి మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా అటెండ్ అయ్యాడు. అందరూ అటెండ్ అయ్యారు, ఆ సంబంధించిన కమ్యూనిటీకి అటెండ్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో ఒక పద్ధతిలో ఏదైతే మనం చూస్తామో, మనకున్న వ్యవస్థలో మనం కులాన్ని మతాన్ని మనం వదులుకోలేం. కానీ ఇక్కడ మతం మారే స్వేచ్ఛ కూడా ఉంది, కానీ కులం మార్చుకునే స్వేచ్ఛ ఉండదు. కులం అనేది వద్దన్నా వదలదు. కాబట్టి ఎక్కడికక్కడ కుల సమావేశాలు జరుగుతుంటాయి. కార్తీక వన భోజనాలు జరుగుతుంటాయి, లేకపోతే రకరకాల సమావేశాలు జరుగుతుంటాయి, సంఘాల మీటింగులు జరుగుతుంటుంది. కొన్ని వందల సంఘాలు ఉన్నాయి ప్రతి జిల్లాలో, అలాంటివి కాదు. కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉండడంతో పాటు నిన్న ఎవరైతే ఆర్గనైజేషన్ భక్తమల్లారెడ్డి ఫౌండేషన్ ఏదైతే పెట్టిందో, ఇది 9వ సమావేశం. గత సంవత్సరం నేను హాజరయ్యా. ఆ తర్వాత వాళ్ళు నిర్వహించిన బెంగళూరు సమావేశానికి నేను అటెండ్ అయ్యా. ఇది నా 3వ సమావేశం హాజరు. గతంలో విజయసాయిరెడ్డి గారు ఏం రాలేదు, ఈసారి వచ్చారు. వస్తారని నాకు తెలియదు. ఆయన చీఫ్ గెస్ట్గా కూడా ఉన్నారు నిన్న. సో నిన్నటి సమావేశంలో ఆయన చెప్పిన దాంట్లో రెడ్ల ఐక్యత కొనసాగాలని, దాంతోపాటు రెడ్డి సమాజానికి తన వంతుగా సేవలు అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, దాంతోపాటు దాన్ని ఆయన వీడియోను కూడా ఈరోజు ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు, మీరు కూడా చూడొచ్చు. సో ఆ వీడియోని ట్యాగ్ చేశారు. సో దాంతోపాటు హిందూ ధర్మాన్ని రక్షిద్దామని ఇవ్వడం అనే పిలుపు నేను ఆహ్వానిస్తున్నాను. దాంతోపాటు హిందూ సమాజాన్ని కాపాడుకుందాం, ముఖ్యంగా మత మార్పిడిని నిరోధిద్దామని ఆయన ఇచ్చిన పిలుపుని నేను ఆహ్వానిస్తాను. సార్, నిజంగా ఆహ్వానించాల్సిన మాటలు అవి. కానీ ఒకనాడు మాట్లాడని విజయసాయిరెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్నారు అంటే, ఒకటి సరికొత్త రాజకీయ పార్టీ వైపు ఆయన అడుగులేస్తున్నారని, బీజేపీకి అనుబంధంగా ఆయన ఉండబోతున్నారని, ఆయన ఒక మీడియా ఛానల్ పేపర్ కూడా పెట్టబోతున్నారని, ఆయన పార్టీ త్వరలోని అనౌన్స్ కాబోతుందని మేము వింటున్న మాట నిజమా కాదా? అన్నీ నిజం అవుతాయో లేదో, కానీ కొన్ని నిజమయ్యే అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. ఆ కొన్నిట్లో ఏది? కొన్నిట్లో మీడియా ఛానల్ పెట్టచ్చు, పార్టీ కూడా పెట్టచ్చు అని నాకు గమనించిన దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఎందుకంటే తను బీజేపీలోకి రావాలని కోరుకున్న మాట ఆయన నోటి నుంచే విన్నా. కాబట్టి ఎక్కడో ఏదో అడ్డంకి ఉండవచ్చు. కూటమి ధర్మంలో ఒకరికి ఇష్టం లేకపోతే మరొకరు చేర్చుకోకూడదనే నిబంధన ఉంది. కాబట్టి ఇప్పట్లో ఆయన బీజేపీకి కూటమికి ఉన్న ప్రతిబంధకాల వల్ల రాలేకపోవచ్చు. మరి 3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఎలక్షన్ ఉంది. 3 సంవత్సరాలు ఖాళీగా కూర్చునే రకం కాదు ఆయన. ఆయన 3 సంవత్సరాలు ఖాళీ కూర్చునే రకం కాదు. వయసుకు సంబంధించిన కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉండాలని మళ్ళీ ఆయన డిసైడ్ చేసుకున్న క్రమంలో కొత్త ప్లాట్ఫామ్, అది ముందు ఫోరం అనుకున్నారు, ఇప్పుడు పార్టీ కూడా కావచ్చు అని నాకున్న అంచనా. కానీ ఖచ్చితంగా కూడా ఆయన ఒక కార్యక్రమం అయితే తీసుకుంటున్నారు. 3 పార్టీలు రాబోతున్నాయట.
అది మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్తే. కానీ ఇప్పటికే ఏబి వెంకటేశ్వరరావు గారు అనౌన్స్ చేశారు. విజయసాయి రెడ్డి గారిది ఫోరం అని అనుకుంటున్నా, కానీ ఫోరం కాకుండా పార్టీ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని నాకు అవగాహన కలుగుతుంది. ఖచ్చితంగా ఆ విధంగా ఉంటే కూడా ఆయన ఖచ్చితంగా ప్రో బీజేపీ ఉంటారని నేను నమ్ముతున్నా. కాబట్టి ఏదొచ్చినా మంచిదే. ఇప్పుడు ఎన్నో రాజకీయ పక్షాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. కమ్యూనిస్టులు అందరూ మర్చిపోయారు. కాంగ్రెస్ ఉంది, జడ శ్రావణ్ కుమార్ గారి పార్టీ ఉంది, విజయ్ కుమార్ గారి పార్టీ ఉంది, జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ ఉంది, బీసీవై పార్టీ ఉంది, ఇది రామచంద్ర యాదవ్ గారి పార్టీ ఉంది. ఇలాగే నాకు గుర్తులేని పార్టీలు ఇంకేదైనా ఉంటే ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి కూడా పార్టీ పెట్టబోతున్నారు. సరే, నేను అనేది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు పార్టీ ఐపీఎస్ కూడా సరే పెట్టండి, ఎంతమంది అన్నా పెట్టండి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి 25 సంవత్సరాలు నిండి ఉంటే ఖచ్చితంగా పార్టీ పెట్టొచ్చు. మన మీద కేసులు క్రిమినల్ లేకుండా, మనం సిట్టింగ్ ఇంకో పార్టీలో లేకుండా, ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు గైడ్ లైన్స్ వాళ్ళ ఎంక్వైరీ పూర్తయిందో పార్టీ పెట్టచ్చు. దాంట్లో తప్పేం లేదు. వాళ్ళ అదృష్టాన్ని, వాళ్ళ భావజాలాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు పార్టీ పెట్టిన వాళ్ళు సీఎం కుర్చీ కోరుకోవాలని ఏం లేదు. ఖచ్చితంగా కూడా దానికి బదులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఉనికి కోరుకుంటున్నారా, లక్ష్యంతో వస్తున్నారా, ఆచరణాత్మకంగా ప్రజల తరపున మాట్లాడడానికి మాత్రమే వస్తున్నారా, ఎలక్షన్లో కూడా పోటీ చేస్తారా? సార్ నాకు డౌట్, జనసేన మొదటిసారి పోటీ చేసినప్పుడు మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు పోటీయే చేయలేదు కదా. అవును. సో తను నమ్మిన సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చి కూటమిలో కలిసింది కదా. ఇప్పుడు అంటే విజయసాయి రెడ్డి గారు కూడా పోటీ చేయకపోవట్లేదా? ఏమో మనకు తెలియదు. అట్లని నేను అనుకోను. కానీ ఒక పార్టీ పెట్టడం అనేది ప్రాథమిక హక్కు, అది ఎవరైనా పెట్టచ్చు. సో నాకైతే ఆయన నోటి నుంచి విన్నదాకా ఆయన పార్టీ పెడతాడో లేదో తెలియదు. సార్ నాకు ఆయన ఇంకా డిక్లేర్ చేయలేదు కాబట్టి. నాకు మాట చెప్పండి, గందరూ లాగే కాస్త దగ్గర నుంచి చూస్తున్నప్పుడు పెట్టొచ్చేమో అనే భావన నాకు కలిగింది. సార్ గతంలో హిందూ ధర్మం గురించి ఇంత బలంగా విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం నేను చూడలే. ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నాను. గతంలో అయితే మాట్లాడి ఉంటే సహజం కదా, ఆయన వాదనే అది కదా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య మాట్లాడుతున్నారు. సంవత్సర కాలంలో ముఖ్యంగా మీరు గమనించాల్సింది, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారితో దగ్గరగా ఉండి ఆయన కొంత భావజాలానికి దగ్గరైనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదేమో. ఈ సంవత్సర కాలంలో హిందువులకు సంబంధించి దాడులు ఏదైతే జరుగుతున్నాయో పక్క బంగ్లాదేశ్లో కానీ, లేకపోతే అప్పటి నుంచే ఆయన మొదలుపెట్టినట్టున్నారు. అంటే వైసీపీలో హిందువుల గురించి మాట్లాడకూడదా? అట్లనేం లేదే. మరి ఇంకే మేము మాట్లాడలేదా? సో ఎక్కడ నేను జరిగినా మేము మాట్లాడతాం. మరి ఎవరెవరు మాట్లాడలేదేమో అంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడారేమో అని అది వదిలేస్తే, బంగ్లాదేశ్ లో దాడులు జరిగిన తర్వాత ప్రతి హిందూ స్పందించాల్సిన అవసరం, అంతేకాదు హిందువే కాదు ప్రతి భారతీయుడు స్పందించాల్సిన అవసరం. ఎక్కడో ముస్లింస్ కు సంబంధించి పరాయి దేశాల్లో ఎక్కడో దాడులు జరిగితే మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ముస్లిం వర్గాలతో సహా అన్ని వర్గాలు, దేశ ప్రభుత్వంతో సహా ఖండిస్తుంది. దాన్ని బంగ్లాదేశ్లో జరిగిన హింసని అనేక రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ముస్లిం ఛాందస వర్గాలు ఏవి ఖండించకపోవడం నిజంగా శోచనీయం. చాలా మంది రియాక్టే కాలేదు. సార్ నాకు ఇంకో మాట చెప్పండి. నాకు ఇప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్కి గతంలో విజయసాయి రెడ్డి గారు వెళ్తుండే వాళ్ళ, ఇప్పుడే కొత్త స్టార్ట్ చేశారా? ఈ మధ్య ఏదో శ్రీకాకుళంకి వెళ్ళినట్టున్నారు. అంటే ఈ మధ్య రెండోదో మూడోదో అన్నట్టు నాకు తెలుసు. అంటే అంతకుముందు వైసీపీలో ఉన్న పోలే. సో వైసీపీ ఉన్నప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్లకు అప్పట్లో కూడా వెళ్ళేవారు. ఆయనే కాదు, చాలా మంది వెళ్ళేవారు. ఓకే. సో దాంట్లో భాగంగానే నేను నిన్న వెళ్ళడం. ఇదంతా పొలిటికల్ సమీకరణ కార్యక్రమం కాదు. మన కులాలకు సంబంధించిన నాయకులు ఆత్మీయ సమావేశాలకు పిలిచినప్పుడు పార్టీలకు అతీతంగా వెళ్తుంటాం. అక్కడ మనకి మన భావజాలానికి అట్రాక్ట్ అయిన వాళ్ళని మేమున్న పార్టీలోకి ఆకర్షించి తీసుకురావడం మా బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు బీజేపీలో ఉన్నా, బీజేపీ భావజాలం వైపు రమ్మని నేను అనేక మందిని కోరడం జరిగింది. సో ఖచ్చితంగా ఆ విధంగా మేము పార్టీకి మంచి చేసేందుకే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.